నమస్కారం. వెల్కమ్ టు టీజీ ఇన్ఫర్మేషన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అయితే మనం చూసుకున్నట్టయితే ముగిసిందనమాట. ఎటకేలకైతే మనకు కాంగ్రెస్ లీడర్లు కానివ్వచ్చు అందరు కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అక్కడ చూసుకున్నట్టయితే మనకు యొక్క ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇలా ప్రచారం అయితే చేయలేదన్నమాట. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అలాగే అందులో మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కానివ్వచ్చు, వృద్ధులకు ఇస్తామన్న 4016 రూపాయల పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, ఈ యొక్క ఏవైతే మనకు నెరవేరుస్తామనేది చెప్పిర్రో అవన్నీ కూడా చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఘన విజయం అనేది అయితే సాధించింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఘన విజయం అనేది అయితే సాగించింది. మీకు అందరికీ తెలుసు సాధించింది. సో ఓకే, మీకు అందరికీ తెలుసు అన్నమాట ఈ యొక్క విషయం అనేది. అంటే ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే చూసుకున్నట్టయితే పెన్షన్దారులు అందరూ కూడా చాలా వరకు అయితే జూబ్లీహిల్స్ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ మనకు పబ్లిక్ టాక్లు అనేది ఒకసారి అయితే చూసినట్టయితే మొత్తం అంటే అక్కడ మొత్తం అంటే చూసుకున్నట్టయితే మనకు ప్రజలందరూ కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించే మాట్లాడినట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఈ 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు, అలాగే రాని వాళ్ళు ఉన్నారు కదా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అనేవి ఇంకా అమలు చేయలే కదా, ఇక మాట్లాడరా. ఇప్పటికే చూసుకున్నట్టయితే పెన్షన్లకు సంబంధించి దాదాపు 2 సంవత్సరాలు అయితే కావస్తుంది అనమాట. ఈ 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే పెన్షన్లు అనేవి ఇవి ఇవ్వాల్సినవి అమలు ఇవ్వలేదన్నమాట. ఇవి ఉన్నాయి అంటే ఇవి ఉంచుకునే ఇప్పుడు అంటే ఉన్నాయే టైంకి ఇస్తలేరు. మరి పెన్షన్ అనేది పెంపు చేస్తారా అనేది అయితే మీరు అందరైతే అనుకోవచ్చు అన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం అనేది జూబ్లీహిల్స్ ప్రజలకు కానివ్వచ్చు, అంటే కేవలం జూబ్లీహిల్స్ ప్రజలకి అని కాదు, ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనేది అయితే నిర్వహించడం జరిగింది. సో అక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద ఎత్తున చూసుకున్నట్టయితే మొత్తం అక్కడ కేటీఆర్ వర్సెస్ ఇక్కడ మనకు కాంగ్రెస్ అనేది అయితే అంటే ఇట్లా పడిందన్నమాట. మన రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మొత్తం బీఆర్ఎస్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇట్లా పడిందన్నమాట. సో ఇట్లా పోటాపోరీగా చూసుకున్నట్టయితే మనకు అక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ప్రజలందరూ కూడా ఏవైతే ఉన్నాయో వీళ్ళ సమస్యలు అనేవి కూడా ఇప్పుడే పరిష్కరించుకోవాలి, సరైన నాయకుడు అనేది ఎన్నుకోవాలని అయితే జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ని అయితే ఘన విజయం సాగించారన్నమాట. నవీన్ యాదవ్ అన్నమాట మీకు అందరికీ తెలుసు. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎట్టకేలకైతే ఈ ఎలక్షన్స్ అనేది అయితే ముగిశాయి. ఇప్పుడు ఈ ప్రజలకు ఇస్తామన్న హామీలు కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అయితే హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట ప్రజలందరికీ కూడా. అక్కడ జూబ్లీహిల్స్లో నివసిస్తున్న ప్రజలకు కానివ్వచ్చు, వృద్ధురాలకు చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఇప్పుడు వేరే మీడియాలలో కూడా మీరు చూసినట్టు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అయితే చాలా పెద్ద ఎత్తున కూడా మనకు పెన్షన్దారులు కూడా చాలా వరకు అయితే ఆగ్రహంతో సీఎం అంటే మనం తెలంగాణ ముఖ్యమంత్రిపై అయితే మనం చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే ఆగ్రహంతో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో తద్వారా చూసుకున్నట్లయితే మనకు త్వరలోనే 2 పథకాలు అనేవి సంబంధించి అయితే ప్రకటించారన్నమాట. అంటే మనకు న్యూస్లో కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఈ 2500 రూపాయలకు సంబంధించి కానివ్వచ్చు, 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు, ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కూడా పెంపు చేస్తామని అయితే ఒక ప్రకటన అయితే వేసారు అన్నమాట. అంటే ప్రకటన వేసారు. తర్వాత చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి కూడా మనకు ముందు రోజున ఖచ్చితంగా అమలు చేస్తారని అంటే మనకు ఒక ధీమా అనేది చేసి కూడా ప్రజలందరికీ కూడా ఒక అంటే చేర్చే ప్రయత్నం అనేది చేశారన్నమాట. కానీ ఇంత మాత్రమే ఇది ఇప్పుడు కాదు. ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వరకు అయిపోయి చాలా పెద్ద ఎత్తున కూడా అప్పుడు కస్టడీలు చేశారు, ముట్టడీలు చేశారు. అప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదన్నమాట. కాంగ్రెస్ వ్యక్తులు కానీ అంటే మనకు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా స్పందించలేదన్నమాట. మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చూసుకున్నట్టయితే మనకు అక్కడ హామీలు ఇచ్చారు కదా. సో ఈ యొక్క పెన్షన్ అనేది కూడా ఖచ్చితంగా అమలు చేస్తారన్నమాట. అంటే 6016 రూపాయలు కానివ్వచ్చు, ఈ యొక్క వికలాంగులకు కానివ్వచ్చు, అలాగే 4016 రూపాయల పెన్షన్ సంబంధించి కానివ్వచ్చు ఖచ్చితంగా అమలు చేస్తామని అయితే మనకు హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఎట్టకేలకు ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే 100% 100% వచ్చేసి కూడా ఈ యొక్క ఏవైతే పథకాలు ఉన్నాయో అలాగే ఇస్తామన్న వాళ్ళు ఇచ్చి అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అంటే మామూలుగా ఉండదన్నమాట. ఎందుకంటే ఉప ఎన్నిక అనేది అయితే ఇది ఒక రాష్ట్రాన్ని మొత్తం కులం చేసిందన్నమాట. మామూలుగా లేదన్నమాట ఎలక్షన్ అనేది. ఇది అన్ని ఎలక్షన్లోకి అయితే ఈ ఎలక్షన్ అనేది అట్లా జరిగిందన్నమాట. పోటాపోరీగా చూసుకున్నట్టయితే అక్కడ మనకు చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్లో ఇది బీఆర్ఎస్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదన్నమాట. ఇది కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇట్లా పడింది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను.